ఒకరోజు వసువు మరలా వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఉన్న సమయంలో వసువుకు తన భార్య అయిన గిరిక గుర్తుకు వచ్చి అతనికి వీర్యము పతనం కావడంతో వెంటనే వసువు ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో సేకరించాడు. తరువాత ఆ దొప్పను ఒక డేగ మెడకు కట్టి తన భార్య అయిన గిరికకు ఇవ్వమని చెప్పాడు. ఆ డేగ ఆ దొప్పను తీసుకుని ఆకాశంలో ఎగురుతున్న సమయంలో మరొక డేగ ఆ దొప్పని చూసి అదేదో తినే పదార్థం అని దానిని తీసుకోవడానికి ప్రయత్నించింది. అలా ఆ రెండు డేగలకు మధ్య పోట్లాట జరగడంతో ఆ వీర్యం ఉన్న దొప్ప జారి యమునా నదిలో పడిపోయింది. అయితే అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారి అదే యమునా నదిలో ఈత కొడుతూ ఉంది. ఆ ఆకు దొప్పలో నుండి జారిన వసువు వీర్యము నేరుగా వెళ్లి ఆ అప్సరస నోట్లో పడడంతో కొంతకాలానికి ఆ అద్రిక గర్భం దాల్చింది. ఒకరోజు జాలర్లు వేసిన వలలో ఈ అద్రిక చిక్కింది. తరువాత జాలర్లు చేప రూపంలో ఉన్న ఆ అద్రికను కోసినప్పుడు